ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ పరిశుద్ధాత్మ దేవుని తోడు నీడ, ఆయన అపార ఆశీర్వాదాలు ఎల్లవేళలా వర్షించాలని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈ వారమంతా కూడా మనము వింటున్న దైవ సందేశాలలో భాగంగా ఈరోజు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ అంశంపై ఈరోజు మన హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యులు శ్రీమతి క్లారిజా క్రిస్టిన్ ఫిలిప్ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం డైలీ డివోషన్కి మీ అందరికీ నా ఆహ్వానం అండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ
జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనము పరిశుద్ధాత్మ గురించిన ఈ మాటలు మనం ఇప్పుడు చూసుకొని ఉంటున్నాము. మరి ఈ ఆత్మ ఏమి చేస్తున్నది అని కొన్ని మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నది. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మనంట. అంటే ఒక వ్యక్తికి జ్ఞాన వివేకములను కలుగజేసే ఆత్మగా పరిశుద్ధాత్మ ఉంటున్నాడు. అలాగనే ఆలోచన కలగజేసేవాడిగా, ఆలోచన చెప్పేవాడిగా మరి పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు. అలాగనే దేవుని యొక్క బలమును ప్రసాదించే మరి పరిశుద్ధాత్మగా మన మధ్యన ఉంటున్నాడు. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, తెలివిని ఇచ్చే ఆత్మ. అనేక మార్లు తెలివి లేని వారలారా అని ఇంట్లో ఉండే పిల్లల్ని కావచ్చు, ఇంకెవరినన్నా మనం ఈ విధంగా అంటూ ఉంటున్నాము. తెలివి లేదు, తెలివి లేని వారిని చూసి మనం ఆ విధంగా అంటున్నాము. కానీ మరి పరిశుద్ధాత్మ మనకి తెలివిని ఇచ్చే ఆత్మ ఉన్నదంట. యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మగా కూడా ఉంటున్నదంట. మరి యెహోవా ఎడల మరి దేవుడి ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మనంట. అంటే భయభక్తులు అనేది ఆయన యొద్ద నుండి, లేక పరిశుద్ధాత్మ దేవుడి యొద్ద నుండి మనం భయభక్తులుగా ఉండగలుగుతున్నాము. ఎందుకంటే ప్రతిసారి ఆయన వాక్యం ద్వారా కావచ్చు, మరి ఆయన కళల ద్వారా కావచ్చు, మరి ఆయన మనల్ని బలపరిచే విధానం కావచ్చు, లేక ఆయన అనేక విషయాలు మన ఆత్మతో మరి మాట్లాడిన విధానాలు మనం చూసినట్లయితే ఇక్కడ చూస్తుంటున్నాము. మరి ఆ విధంగా ఒక్కసారి దేవుడి యొక్క పరిశుద్ధాత్ముడి యొక్క కార్యములు మనం చూసినప్పుడు ఒకలాంటి భయము పుట్టుకొస్తుంటుంది మన లోపల. దేవుడి ఎడల మరి భయము, భక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడంట. అనగా తండ్రి విషయంలో భయము, కుమారుడి విషయంలో భయము, పరిశుద్ధాత్మ విషయంలో భయము. సో ఆత్మ కార్యములు మరి అద్భుత రీతిగా మరి జరిగిస్తాడు అని మనం చూస్తుంటున్నాము. మరి ప్రాణ, ఆత్మ, శరీరాలకి మరి కావలసిందంతా కూడా మరి ఏ విధంగా ఒక వ్యక్తి ఉండాలను అదంతా కూడా దేవుడు ఎదుట శక్తివంతులుగా అయి మనం నిలబడటానికి మరి ఈ విధంగా మనకి భయభక్తులు కూడా కలగజేసేవాడు. జ్ఞానం లేని వారిగా మనం ఉన్నట్లయితే మరి ఆ జ్ఞానులు వలె మనం కాకుండా చీకట్లో నుండి ఆయన వెలుగు లోపలికి వచ్చిన బిడ్డలమై ఉన్నాం. కాబట్టి మనము మరి ఇటు విషయము మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మరి పాత్ర ఎంతవరకు ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో ఏమేం చేస్తున్నాడు అని ఈగర్నెస్ తోటి, లేక అతి మరి ఉత్సాహంతో ఆయన యొక్క మెసేజ్ వినడానికి, లేకపోతే ఆయన యొక్క మాటలని తీసుకునే విధంగా మనం ఉంటున్నామని మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఈ వాక్యంని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే హీ ఈజ్ ఎ మైటీ గాడ్. ఆయన లక్షణం ఏంటిది అంటే హీ ఈజ్ ఎ మైటీ గాడ్, హీ ఈజ్ మైటీ, హోలీ స్పిరిట్ ఈజ్ మైటీ అని మనము చెప్పుకోగలుగుతాం. చాలా గొప్పవాడు అని చెప్పగలుగుతాం. ఎందుకంటే మరి ఒక వ్యక్తికి ఆధ్యాత్మికంగా ఏది అవసరమై ఉన్నదో సమస్తమును కూడా మరి ఆయన ద్వారా మనము పొందుకునేవారుగా మనము ఉంటున్నాము. అలాగా ఈజ్ మైటీ అని మనకి తెలిసింది. దాట్స్ ఈజ్ క్యారెక్టర్. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం మాట్లాడుకుంటున్నాము, పరిశుద్ధాత్ముని లక్షణములు. అలాగనే మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అనే వాక్యం మనం చూస్తున్నాం కదా. కాబట్టి హీ కెనాట్ బి క్వెన్చ్డ్ అండ్ గ్రీవ్డ్. ఆయన మరి దుఃఖపడేవాడు కాబట్టి మరి దుఃఖపరచకుండా, అలాగనే ఆత్మని ఆర్పకుండా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. అలాగనే మనం చూస్తున్నాము ఆయన
న్యాయవంతుడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు న్యాయవంతుడై ఉన్నాడు. ఆయన మరి మూడవదిగా మనం చూస్తుంటున్నాము నిస్వార్థంగా మరియు ఒక్కొక్క వ్యక్తిని కూడా మరి పరిపూర్ణంగా మరి చేయటానికి ఆయన ఆశపడుతూ ఇష్టపడుతూ ఉంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు మనం గమనించినట్లయితే ఆ యొక్క వచనాలలో మరి మనము ఈ మాటలు మనం గమనిస్తుంటున్నాం. సత్యస్వరూపి అయిన ఆత్మ మీలో వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మిమ్మును నడిపించును అని వ్రాయబడినది. సరే, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మరి సత్యస్వరూపి అయిన మరి పరిశుద్ధాత్మ మరి ఏ విధంగా సర్వసత్యం లోపలికి నడిపించడము అంటే, ఒక వ్యక్తి లోపల కొన్ని బలహీనతలు ఉంటుండొచ్చు, ఒక వ్యక్తి లోపల మరి అనేకమైనవి మరి ఏదైతే అవసరం లేదో మరి దేవుడికి విరోధమైనవి కావచ్చు, ఇంకెన్నెన్నో ఉంటుండొచ్చు. మరి సత్యము అంటే ఎక్కడి వరకు ఆగిపోతున్నారు అక్కడ? మరి ఓన్లీ నాకు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు నాకు తెలుసులే, అప్పుడెప్పుడో నేను బ్యాప్టిజం పొందుకున్నాను, అది మటుకు తెలుసు. పాస్టర్ అక్కడికి వచ్చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట నీకు బాప్టిజం ఇస్తున్నా అన్నాడు. అక్కడికి ఓకే, అంతే చాలు అనుకుంటారు. కానీ అలా కాదండి. ఆత్మీయ జీవితంలో మరి సత్యంలో నుండి సర్వసత్యం లోపలికి నడిపించేవాడు, ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్. అలాగా ఒక మనిషిని కంప్లీట్గా ఆధ్యాత్మికంగా మరి దేవుడికి కుమార్తెగా మార్చడానికి పరిశుద్ధాత్ముడు తోడ్పడుతుంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి ఎలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామో అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాను. సంపూర్ణంగా మనల్ని ఆయన ఆధీనంలో తీసుకొని పరిపూర్ణులుగా మనల్ని మార్చడానికి, ఎందుకనగా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనము సృజించబడి ఉన్నాము. కాబట్టి ఆయన మరి ఈ విధంగా ప్రతి వ్యక్తి గురించి ఆలోచన చేస్తుంటున్నాడు. అలాగనే మరి మరో లక్షణము మరి పరిశుద్ధాత్మ గురించి చెప్పుకున్నట్లయితే ఒప్పించే ఆత్మగా ఉంటున్నాడు. అనేక మార్లు మనము గ్రహిస్తూ ఉన్నాము. ఏమని అనంటే, ఏదైనా కానీ మరి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఒక మీటింగ్కే వెళ్తున్నాము. ఆ మీటింగ్లో మరొక దైవజనుడు వాక్యమును ప్రకటించినప్పుడు కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, ఏడ్చేస్తూ ఉంటుంటారు. మరి ఇంకొంతమంది అయితే మరి వారు ఏం చేస్తుంటారు అని అంటే మరి వారికి తెలియకనే చాలా ఏడవడమే కాదు, ఒక ఏమంటాము అనంటే దేవుడి యొక్క భయము వారి లోపల వచ్చేసి ఆ సమయమున మరి ఆత్మ ఒప్పిస్తుంది. వాళ్ళు చేసిన ప్రతి పాపమును కూడా వారు గ్రహించేలాగా చేస్తుంది. అంటే వాక్యం ద్వారా కావచ్చు, ఇట్లా మరి ప్రత్యేకంగా వాక్యం ద్వారా జరుగుతుంటుంది. కొన్నిసార్లు కొంతమంది మనతో మాట్లాడినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కార్యములన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ కన్విక్ట్స్ అండ్ ఆల్సో కన్విన్సెస్ సిన్నర్స్ ఆఫ్ సిన్. ఆయన వారి పాపులని వారు గ్రహించేలాగన వారి పాపాలు ఒప్పించే విధంగా పరిశుద్ధాత్మ పనిచేస్తాడని మనం చూస్తుంటున్నాము. అలాగనే మరి అనేకులని ఆయన పరిశుద్ధాత్మ అభిషేకిస్తాడనే విషయం కూడా మనం తెలుసుకుంటున్నాము. ఏ విధంగా సర్వలోకంకి వారు చేస్తున్నటువంటి పాపం అనేసి పాపం గురించిన సత్యములను బోధించడానికి సహాయపడుతూ ఉంటాడు. అలాగనే మరి ఇంకొక విషయం ఏంటిది అని అంటే, మరి అనేకులు ఏం చేస్తారంటే వారికి ఏదైనా ఆపద కలిగి ఉన్నప్పుడు వారు దేవుడి యొద్దకి వెళ్ళినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా అంటాడు. ఏమని అంటే, గాడ్ యు ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఎస్ ఐ విల్ అని అంటాడు. అలాగనే ఏదన్నా రోగం కలిగి ఉన్నాం, మనం ఏదైనా వ్యాధి కలిగి ఉన్నాం, మనము తట్టుకోలేని పరిస్థితిలో మనము ఏడుస్తూ ప్రభువా నన్ను మరి స్వస్థపరచు ప్రభువా అని మనము అడిగినప్పుడు ఆయన ఎస్ ఐ విల్ అని
అంటాడు. అంటే అక్కడ మనం చూస్తున్నాము సమ్మతి గల మనస్సు కలగజేస్తాడు ఆయన. సమ్మతి గల మనస్సు ఆయనకున్నది. అక్కడ సమ్మతి గల మనస్సుతో ఆ యొక్క ఆలోచనతోటి ఆయన ఏం చేస్తాడంటే ఎస్ ఐ విల్ అని అక్కడ స్వస్థతలు మరి ఏ సహాయం మనకు కావాలైనా కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని విషయాలలో మనం గమనించినట్లయితే మరి ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు మన యేసు ప్రభులో చూస్తూ ఉంటున్నాము. ఆయన దుఃఖపడుతూ ఉన్నవాడు, న్యాయవంతుడుగా ఉంటున్నాడు, మరి అలాగనే నిస్వార్థపరుడుగా సత్య స్వరూపిగా ఉండి సర్వసత్యం లోపలికి నడిపిస్తుంటున్నాడు. మరి పాపములను ఒప్పించే ఆత్మగా ఉంటున్నాడు. ఇతరుల పాపములు క్షమించబడడానికి ఆ విధంగా మరి ఒక్కొక్కరిని మరి ఆయన అభిషేకిస్తుంటున్నాడు. ఆయన బహు గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మరి ఆయన ఫ్రీగా విల్లింగ్గా ఆయన సమస్తమును కూడా చేయగలిగిన దేవుడు. ఆ విధంగా మరి సమ్మతి గల మనస్సు కలిగిన దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. మరి ఇట్టి అభిషేకమును పొందుకోవడానికి దేవుడు సంఘంకి ఇటు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. అభిషేకించుమా పరిశుద్ధాత్మ అభిషేకించుమా అహరోను మోషే దావీదును అహరోను మోషే దావీదును అభిషేకించిన రీతిగా మీ దాసులను అభిషేకించు
ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులను తెరుమయ్యా, నీ జ్ఞానము శక్తిని యూమయ్యా. మా ఆత్మీయ కన్నులను తెరుమయ్యా, నీ జ్ఞానము శక్తిని యూమయ్యా. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మము నింపుటకు, నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మము నింపుటకు. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ అగ్నితో మండించుటకు, నీ అభిషేకం మాకిచ్చుటకు, నీ అగ్నితో మండించుటకు, నీ అభిషేకం మాకిచ్చుటకు. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ
దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము మా ఆత్మీయ కన్నులను తెరుమయ్యా నీ జ్ఞానము శక్తినియుమయ్యా మా ఆత్మీయ కన్నులను తెరుమయ్యా నీ జ్ఞానము శక్తినియుమయ్యా ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము